మామ మీకు చూపించే ఈ యాక్సిడెంట్ వరంగల్ టు హైదరాబాద్ హైవే మీద జనగం దగ్గర జరిగింది మామ. చూడొచ్చు నైట్ పూట జరిగిన ఈ యాక్సిడెంట్. 2 ఇసుక లారీలు మామ. వెనక నుంచి వచ్చేసి ముందున్న ఇసుక లారీని కొట్టేస్తే వెనుకున్న లారీ క్యాబిన్లోకి ముందున్న లారీ బాడీ మొత్తం క్యాబిన్లోకి చొరబడింది మామ. చూడొచ్చు. కానీ వెనక ఉన్న లారీ డ్రైవర్కి మాత్రం కాలు మొత్తం ప్యాచర్ అయిపోయింది మామ. ఇద్దరు ఓనర్లు ఇప్పుడు ఇక్కడనే ప్రజెంట్లీ మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే మిస్టేక్ అనేది జరిగిపోయింది, కానీ డ్రైవర్లు మాత్రం సేఫ్గా ఉన్నారు. వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం అని వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటున్నారు మామ. చూడొచ్చు 2 16 టైర్ లారీలు మామ. చూడొచ్చు హైవే మీద ఎంత ఘోర ప్రమాదం జరిగిందో. నైట్ పూట జరిగింది మామ ఇది. మరి ఓవర్టేక్ చేయంగా జరిగిందా లేకపోతే నిద్రలా జరిగిందా అనేది డ్రైవర్ల తెలియలేక ఉంది మామ. అందుకోసమని ఇద్దరు ఓనర్లు వాళ్ళను ఎలాంటి క్వశ్చన్ వేయకుండా మేము ఉన్నాము, మీరేం బెంగ పెట్టుకోకూరి, మీరేం భయపడకూరి అని వాళ్ళు మా ముందే మాట్లాడడం జరిగింది. అది వినడం జరిగింది. చూడండి మామ, ముందున్న లారీ శశికాంచెలి పైకి మొత్తం ఊసిపోయింది మామ. ఈ 16 టైర్ల లారీలు 2 ముందు భాగం మాత్రం మొత్తం బ్లాస్ట్ అయిపోయినాయి మామ. టైర్లు చూడొచ్చు. మనం ఏంటంటే డ్రైవర్కు ఓనర్కు మధ్యలో ఎంత కమ్యూనికేషన్ ఉంటే మాత్రం డ్రైవర్కు అంత బలంగా ఉంటాడు ఓనరు. చూడొచ్చు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి మామ. ఇలాగా ఉంటే ఎవరైనా కానీ ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా కానీ కొద్దిగా సులువుగా తీసుకుంటాడు ఓనరు, మనకు ధైర్యం ఉంటే. ఓకే మామ, నాకు మీరు కామెంట్ రూపంలో డ్రైవర్కు ఓనర్కు మధ్యలో కమ్యూనికేషన్ ఒకసారి చెప్పండి. ఓకే.